నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. కిరణ్ సర్కారు మెడలు వంచైనా 450 కోట్లను మంజూరు చేయిస్తాం. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి హెచ్చరిక. దేశాన్ని అవినీతి కూపంలోకి నెట్టేసిన యూపీఏ గద్దె దిగాలి. బొగ్గు కుంభకోణంలో దుర్వినియోగం అయిన కోట్లాది రూపాయలకు ప్రధాని నైతిక బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి. వైఎస్సీ డిమాండ్. నగరంలో విద్యార్థుల రూట్ మార్చ్. హరితాంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ దే. దివంగత నేత ఆదర్శ పాలన కిరణ్ సర్కార్ కి చేత కాదు. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి ధ్వజం. వార్తల్లోని వివరాలు. అవినీతి కూపంలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని యూత్ అగైన్స్ట్ కరప్షన్ డిమాండ్ చేసింది. దేశంలో అవినీతిని అంతం చేయడానికి యువత నడుం బిగించాలని వైఎస్సీ ఆధ్వర్యంలో విద్యార్థులు నగరంలో రూట్ మార్చ్ నిర్వహించారు. స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుండి ప్రకాశం రోడ్, గాంధీ రోడ్డు మీదుగా 4 కళ్ల మండపం వరకు మార్చ్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ యూపీఏ అసమర్థ పాలన వల్లే దేశం అవినీతి కూపంలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. బొగ్గు కుంభకోణంలో 1,86,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మన్మోహన్ సింగ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంక్లో దాగి ఉన్న కోట్లాది రూపాయల నల్లడబ్బు వెలికితీసి లోక్పాల్ బిల్లు ఆమోదం కోసం యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ రూట్ మార్చ్లో వైఎస్సీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి, వెంటనే కళ్ళు తెరవాలి. లక్షలాది కోట్లాది ప్రజాధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు వైఎస్సీ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కానీ కళ్ళు తెరవకపోయినట్లయితే, అవినీతి పనుల మీద చర్యలు కానీ తీసుకోకపోయినట్లయితే వెంటనే ఈ వైఎస్సీ భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పేదానికి ఈరోజు ఒక కార్యాచరణని చేసుకునేదానికి రెడీ అవుతుంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వినాయక చవితి మహోత్సవాల్లో మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ పిలుపునిచ్చింది. చవితి వేడుకల్లో ఘర్షణలు, అలజడులు తలెత్తకుండా ఉండేలా శాంతి భద్రతలను పరిరక్షించేలా బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావును శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కలిసి వినతిపత్రం సమర్పించింది. కమిటీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎస్పీ 5 రోజుల పాటు జరిగే చవితి వేడుకలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరు, ముంబై తరహాలో తిరుపతిలో కూడా సామూహిక వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. వచ్చే నెల 19వ తేదీ నుండి 5 రోజుల పాటు తిరుపతిలో వినాయక చవితి వేడుకలు జరుగుతాయని, వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆఖరు రోజైన 23వ తేదీన అక్కారంపల్లి రోడ్డులోని వినాయక సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, చవితి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగు విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తే కాలుష్యాన్ని నివారించగలమని అన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిమజ్జన కమిటీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నీలం బాలాజీ, వరప్రసాద్, మునీశ్వర్ రెడ్డి, డిఎంసీ భాస్కర్, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మారిస్తే కిరణ్ సర్కార్ అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిందని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పంచాయతీ కన్వీనర్లు, మండల కన్వీనర్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, దివంగత నేత సంస్మరణ సభను గురించి కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలను విధిస్తున్నారని, ఈ పాపం ప్రస్తుత పాలకులదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి పదవీకాంక్షతో ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు.
మహానేత పాలించిన రాష్ట్రాన్ని పాలించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు. వైఎస్ఆర్ ఆశయాన్ని, జగన్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సెప్టెంబర్ 2న మహానేత వర్ధంతి వేడుకలను చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నామని, ఇందులో భాగంగా నియోజకవర్గంలోని 138 పంచాయతీల్లో దివంగత నేత విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కేశవులు, కరుణాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, చిన్ని యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల గాలి కుదిలి ఒకరిపైన ఒకరు ఫిర్యాదులతో పదవి పోటీ తత్వాలతో కొట్టుమిట్టాడుకుంటున్న ఈ రాష్ట్రంలో ఏమైనా చేయొచ్చని ఒక భ్రమలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఇంటి నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉద్భవించి రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని, జగనన్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తారన్న విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నాం. రేపు నెల 2వ తారీఖున మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను వదిలి వెళ్లిన రోజు. మేము సైతం ఆ మహానేత సంస్మరణ గుర్తించుకునేలాగా కొన్ని మేజర్ పంచాయతీలు కలుపుకొని 150 విగ్రహాలు ఆయా గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠించి ఆ మహానేతకు నివాళులు అర్పించి సంస్మరణ సభలు జరుపుతామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి ధార్మిక సంస్థలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన విధి విధానాలపై అవగాహన కల్పిస్తూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు టీటీడీ వ్యక్తిగత అంగీకార పత్రంపై ఆమోదం తెలిపే ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో కొందరు అన్యమత ప్రచారానికి పాల్పడడం పెద్ద వివాదంగా మారింది. అంతేగాక రాజకీయ నేతల విమర్శలు, మఠాధిపతుల జోక్యంతో తలపట్టుకున్న టీటీడీ తన పందా మార్చుకుంది. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హిందువుల మనోభావాలతో పాటు సనాతన సాంప్రదాయాలను గౌరవించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ప్రతి ఉద్యోగి విధిగా కొన్ని నియమాలను పాటించాలని సూచించింది. ఇందులో భాగంగా వ్యక్తిగత అంగీకార పత్రంపై టీటీడీ నియమాలను అనుసరించే సంతకంతో నమోదు చేసిన పత్రాలను పంపిణీ చేసింది. ఈ కొత్త విధానంతో సిబ్బంది ఎవరూ పొరపాటు చేసే ఆస్కారం లేకుండా గుర్తు చేసేలా నియమ నిబంధనలను పొందుపరిచింది. ఈ ప్రక్రియను గత శనివారం నుంచి అమలుపరిచారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువులో ఒక ఉద్యోగిగా సేవ చేసే అదృష్టం నాకు కలిగిందంటూ, నా ఉద్యోగ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానంటూ శనివారం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఉద్యోగులచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు సిబ్బందిలో టీటీడీ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ అశోక్ కుమార్, పిఆర్ఓ రవి, శ్రీనివాసం, వసతి సముదాయం స్పెషల్ ఆఫీసర్ చిన్నంగా రమణ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కిరణ్ సర్కార్ మెడలు వంచైనా ఎన్నికల ముందు ప్రకటించిన 450 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయిస్తామని తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాబాట్లో భాగంగా శనివారం ఎమ్మారపల్లి పంచాయతీ పరిధిలోని శాంతినగర్ పరిసరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. పంచాయతీలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. జటిలమవుతున్న తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ ఛానల్తో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రజలు సమస్యల ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని, ఎన్నికల ముందు ప్రకటించిన 450 కోట్ల రూపాయల నిధులను సత్వరమే విడుదల చేసి తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవిలాల బాలాజీ డైరీ సమీపంలో రాజీవ్ గృహకల్ప వాసులను మున్సిపల్ పరిధిలోకి తీసుకురావాలని ఆ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ శనివారం నరసింహతీర్థం రోడ్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రాజీవ్ గృహకల్ప వాసులు ధర్నాకు దిగారు. కార్యాలయం ప్రధాన ద్వారానికి అడ్డంగా బైఠాయించారు. రాజీవ్ గృహకల్ప వాసులకు మాయమాటలు చెబుతున్న డిఈఈ, పీడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆరుముఖం మాట్లాడుతూ, 2012 ఫిబ్రవరి నెలలో అవిలాల సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు రాజీవ్ గృహకల్ప పేరుతో ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమకు ఎలాంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గత 6 నెలలుగా తాగునీటి సౌకర్యం, విద్యుత్ కల్పన, పారిశుధ్యం మెరుగుపరచాలని కోరుతూ అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు తమకు సంబంధం లేదంటే, మున్సిపల్ అధికారులు తమకు సంబంధం లేదంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు.
అధికారులు స్పందించి తమను మున్సిపల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్కు స్పందించకుంటే గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట కాపురం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ కాలనీ వాసులు శ్రీనివాస్, రామచంద్ర, వాసు, రమణ, శశిరేఖ, వసంతమ్మ, సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2012లో ఇళ్లను మాకు అలాట్ చేశారు. అలాట్ చేసిన రోజు నుంచి ఇంతవరకు కూడా కనీస వసతులైనటువంటి నీరు పూర్తిగా లేదు. ఆ నీటికి సంబంధించిన మోటార్లు కానీ స్టార్టర్లు కాలిపోతే మేము స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వాటిని బాగు చేసుకున్నాం. ఈ విషయం గురించి కార్పొరేషన్ డిఈ గారిని, హౌసింగ్ కార్పొరేషన్ డిఈ గారిని వచ్చేసి ఆల్రెడీ మేము వచ్చేసి 19వ తేదీ 6వ నెల 2012లో కలిసాం. అధికారులు స్పందించకపోతే వెల్ఫేర్ అసోసియేషన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడే కాపురం చేయడానికి నిర్ణయించుకున్నాం. మేము ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగస్తుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూమిని భూబకాసురుల చెర నుండి పరిరక్షించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్రను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగులకు కేటాయించిన భూమిని కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాలని వైస్ ఛాన్సలర్కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన వైస్ ఛాన్సలర్ వెంటనే చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామ పరిధిలో ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం 14 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఉద్యోగస్తులు అనేక పోరాటాలను సాధించుకున్న స్థలాన్ని కొందరు కబ్జాదారులు భూమిని ఆక్రమించుకుంటున్నారని, వారి చెర నుండి ఆ భూమిని పరిరక్షించి ఉద్యోగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్వి యూనివర్సిటీకి కేటాయించిన వందలాది ఎకరాల స్థలాన్ని స్విమ్స్ వైద్యశాలకు, వేదిక యూనివర్సిటీకి, సెంట్రల్ స్కూల్కి భూమిని కేటాయించడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బాలాజీ నాయక్, సురేష్ నాయక్, శివప్రసాద్, రాజ్ కుమార్, అశోక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులు ఎన్నో ఏళ్ళు కష్టపడి ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించినటువంటి భూములు ఈరోజు కాపాడలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంది. ఈరోజు మేము ఎస్వి యూనివర్సిటీ వీసీ గారిని కూడా కలవడం జరిగింది. ఏదైతే 14 ఎకరాల భూమి చిగురువాడ గ్రామంలో ఉందో ఆ భూమికి పూర్తిగా ఫెన్సింగ్ వేసి సెక్యూరిటీ సిబ్బందిని నియమించి ఆ భూమిని కాపాడి ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగస్తులకు వీలైనంత వరకు ఇళ్ళు కట్టుకోవడానికి కోసం ఆ ఇంటి జాగాని కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూనివర్సిటీకి ప్రధానంగా ఇప్పుడు దాదాపు 700-800 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ప్రొఫెసర్ సాయి గోపాల్ పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక బొమ్మలను ఉపయోగించి పర్యావరణాన్ని పాడు చేయవద్దని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా రేడియో ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, ఆకుల కృష్ణకిషోర్, నందనం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు వివేక్, విద్యార్థి సంఘం నాయకులు రంజిత్, నాదముని తదితరులు పాల్గొన్నారు. కెమికల్తో వాడిన రసాయనాలతో వాడినవి కాకుండా ప్రకృతి సహజంగా మట్టితో వాడినటువంటి విగ్రహాలని దాని సాంప్రదాయపరంగా వాడమని, ఎందుకంటే అవి బయోడిగ్రేడబుల్ విగ్రహాలని మనం నీటిలో కానేసినప్పుడు అవి కరిగిపోతాయి, దానికి మనకి ఇబ్బంది ఉండదు. ఈ రంగులు కనుక వాడదలుచుకుంటే మన ప్రకృతి సహజమైన రంగులు కూడా వాటికి ఆకుల నుంచి కానీ తర్వాత పూల నుంచి వచ్చిన రంగులు కానీ ఉన్నాయి, వాటిని కూడా వాడుకొని మనం రంగులు కూడా దానికి వేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంప్రదాయంగా వాడే విగ్రహాలను ప్రోత్సహించాలని ఈ నందన అకాడమీ తరఫున నేను కోరుకుంటున్నాను. చిరు వ్యాపారులకు విష్ణు నివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల సమీపంలోని స్థలాన్ని తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో మున్సిపల్ అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టిన విషయం ఇతమే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన దీక్షలకు మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా శనివారం అఖిలపక్షం నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు హాజరై బాధిత చిరు వ్యాపారులకు బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సిపిఎం నాయకులు నాగరాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను రోడ్డున పడవేయడం ఎంపీకి, మున్సిపల్ అధికారులకు తగదని హితవు పలికారు. వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు. చింతామోహన్ గారు, మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు చేయాల్సిన పని ఇదేనని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మహిళా సంఘాలకు మేము వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఏ జాగా అయితే ఖాళీ చేశారో ఆ జాగాలో పూర్తిగా పక్కా బిల్డింగ్లు కట్టించండి. అంతేగాని వీళ్ళు మాత్రం దయచేసి రోడ్డు మీద ఇంకా ఎక్కువ కాలం పెట్టకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కారం కలిగించే దిశగా
ఇంజనీర్ ఆలోచించాలని చెప్పి మీరు తీసుకోబోయే అఖిలపక్షం మీటింగ్లో ఏ నిర్ణయానికైనా సరే మీతో పాటు కలిసి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదికేశవరెడ్డి మాట్లాడుతూ మహిళలను తప్పుదోవ పట్టించేందుకే ఎంపీ ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాల సమీపంలో ఖాళీ చేయించిన స్థలాలను తిరిగి చిరు వ్యాపారులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వెంకయ్య, పెంచులయ్య, మురళి, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులైనటువంటి చింతామోహన్ చిన్న వ్యాపారస్తుల మీద ఎటువంటి అవగాహన లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేగాక దీనికి ఒత్తాస పలుకుతూ ఈ తిరుపతి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు వాళ్ళు ఏంటి చెప్తే అది చేస్తున్నారు. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని సిట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రుద్రగోపి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, వీరి తీరును నిరసిస్తూ సోమవారం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపారు. పంచాయతీ ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యేసుపాదం, మహేష్ గౌడ్, రెడ్డి నాయుడు, ఉమాపతి రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడున్న పేదలు, నివసిస్తున్న పేదలు, అర్హులైన వాళ్ళందరికీ ఇక్కడ పట్టాలు మంజూరు చేయాలనేసి అక్కడ ఒక బోర్డు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రెవెన్యూ యంత్రాంగం తొలగించేసి ఈరోజు రెవెన్యూ వాళ్ళు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా వ్యవహరించి ఈరోజు ఆ స్థలాలు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకు నిరసనగా సోమవారం 10 గంటలకి ఆర్డీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నాం. కాలానుగుణంగా అధునాతన గృహోపకరణాల పనితీరును వినియోగదారులకు తెలియజేయడం కోసం మల్లికా కిచెన్ కుకింగ్ కాంటెస్ట్ ను నిర్వహించడం జరిగిందని మైక్రోవేవ్ ఓవెన్ అధినేత రవీంద్రన్ రెడ్డి తెలిపారు. మైక్రోవేవ్ ఓవెన్ గృహోపకరణాలపై శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో మల్లికా కిచెన్ కుకింగ్ కాంటెస్ట్ ను నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో సుమారు 75 మంది మహిళలు పాల్గొని మైక్రోవేవ్ ఓవెన్ తో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్ ఆర్గనైజర్ రవీంద్రన్ రెడ్డి మాట్లాడుతూ సమయం వృధా కాకుండా మైక్రోవేవ్ ఓవెన్ గృహోపకరణాల పనితీరును ఈ కాంటెస్ట్ లో అవగాహన కల్పించామన్నారు. మల్లికా కిచెన్ కుకింగ్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఏజెన్సీస్ మేనేజర్ నీల్ కుమార్, సిబ్బంది, గృహిణులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక సంస్కృతికి పుట్టినిల్లు, విద్య, వైద్య రంగాలకు కేంద్ర బిందువుగా భాసిల్లుతోంది. అంతటి ఘన చరిత్ర కలిగిన ధార్మిక క్షేత్రాన్ని ప్రస్తుతం నీటి సమస్య పట్టి పీడిస్తోంది. పుష్కలంగా ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారుల అలసత్వం తిరుపతికి శాపంగా మారింది. దీంతో ప్రజలు నీళ్లో రామచంద్ర అంటూ తల్లడిల్లుతున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతికి నీటి గండం పొంచి ఉంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవటం, అవగాహన లేమి వెరసి నీటి సమస్యకు దారితీసింది. దీనికి తోడు రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యం ఫలితంగా ఋతుపవనాలు తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వర్షానికి దోహదపడే ప్రకృతి రమణీయత రోజురోజుకి మసిబారిపోతోంది. ఫలితంగా సకాలంలో వర్షాలు కురవటం లేదు. కనీసం అందుబాటులో ఉన్న నీటి వనరులను భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ఎలా నిల్వ చేయాలన్న ముందు చూపు లేకపోవటం నేటి దుస్థితికి కారణమైంది. ప్రభుత్వాలు అధికారంలోకి వస్తూ పోతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా తిరుపతి ప్రగతిపై డేగకన్ను వేయలేదు. కల్లబుల్లి మాటలతో తిరుపతి ప్రజలను మభ్యపెట్టారే తప్ప నగర అభివృద్ధికి దోహదపడలేదు. అందుబాటులో ఉన్న కళ్యాణి డ్యాం, తెలుగుగంగా కూడా నిరాశపరుస్తున్నాయి. కురిసే అడపాదడపా వర్షాల వల్ల నీరు భూమిలోకి ఇంకటలేదు. అంతేకాక నగరంలోని భూభాగమంతా ఓవైపు తారు రోడ్లు, మరోవైపు కాంక్రీట్తో కప్పబడి ఉంది. పడ్డ వర్షపు నీరంతా దిగువ ప్రాంతాలకు తరలిపోతోంది. నగరంలోని కాలువల అడుగు భాగాన్ని కూడా అభివృద్ధి పేరుతో కాంక్రీట్తో కప్పేశారు. దీంతో బోర్లు సైతం ఎండిపోయాయి. ఒకప్పుడు
ఆ కాలువ వల్ల బోరుబావుల్లో నీరు సమృద్ధిగా లభ్యమయ్యేది. స్థానిక ముత్యాలరెడ్డిపల్లెలోని నక్కల కాలువే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నేతలు నగరానికి వరాల జల్లులు కురిపించారు. అయితే అవి వాగ్దానాలకే పరిమితమయ్యాయే తప్ప ఆచరణకు నోచుకోలేదు. తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం, కండలేరు నుంచి నీరు తెస్తాం అన్న మాటలు నీటిమూటలే అయ్యాయి. ఎన్నికల ముందు తిరుపతి చక్కర్లు కొట్టిన ప్రజాప్రతినిధులు ఆ తరువాత తిరిగి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ దాహార్తిని తీర్చండి ప్రభో అని నగరవాసులు రోడ్లెక్కుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది నగర ప్రజల పరిస్థితి. తమకేదో చేస్తారని కోటి ఆశలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేతులెత్తేయటంతో దినదిన గండంగా మారింది తిరునగరి ప్రజల పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అందుబాటులో ఉన్న మాల్వాడి గుండం, కపిలతీర్థం వాగుల్లో చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో భవిష్యత్ అంధకారమేనని మేధావి వర్గం హెచ్చరిస్తోంది. అలాగే నగర ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని నీటి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇదివరకే నగరపాలక సంస్థ ఇంకుడు గుంతల ఏర్పాటుకు కంకణం కట్టుకుని ఆచరణలో పెట్టింది కూడా. తర్వాత ఏమైందో తెలియదు కానీ దాని ఊస ఎత్తడం మానేసింది. ప్రతి ఇంటిలో కూడా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. ఇంటిలో కాదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, గుడిలో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అన్ని చోట్ల మనకి ఎక్కడైతే ఇంకుడు గుంతలు తవ్వటానికి అవకాశం ఉందో అక్కడ తప్పకుండా మనం తవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పెద్ద ఎత్తున స్వీకారం చేశాం. ముఖ్యంగా ఎవరైతే బిల్డింగ్ ప్లాన్ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇంకుడు గుంత తవ్వుతేనే మనం పర్మిషన్ ఇస్తామని చెప్పాము. ఇప్పటికీ 191 బిల్డింగ్ ప్లాన్ అప్లికేషన్స్ వస్తే వాళ్ళు 191 మంది ఇంకుడు గుంతలు తవ్వుతేనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము. తిరుపతి నగర వాసులకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే ప్రతి వాళ్ళు కూడా వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఈ లోపలనే సెప్టెంబర్ లోపలనే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తవ్వాలి. ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్లో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైతే ఇంకుడు గుంతలు తప్పకుండా అన్ని చోట్ల నిర్మిస్తే తప్పకుండా ఈ వచ్చే వర్షాకాలంలో మనం వచ్చిన ప్రతి వర్షపు బొట్టుని మనం పరిరక్షించుకోవాల్సిన అవకాశం ఉంది. వర్షాలు కురవాలని తిరుమల తిరుపతిలో వరుణ యాగాలు కూడా చేశారు. కానీ వరుణదేవుడు కరుణించలేదు, ధరణి పులకరించలేదు. మానవుడు నీటి కోసం పరితపిస్తున్నాడు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తిరుపతి ఎండమావే అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. పొంచి ఉన్న ప్రమాదంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటాలి. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా జాగ్రత్త పడాలి. కాలువలలో వేసిన కాంక్రీట్ను తొలగించాలి. అప్పుడే పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడగలమని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాక నగర ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఏకరువు పెట్టే నాయకత్వం కోసం స్థానిక సంస్థాగత ఎన్నికలు వెంటనే జరపాలని రాజకీయ మేధావి వర్గం ప్రభుత్వాన్ని కోరుతోంది. ఏది ఏమైనా త్రాగునీరు కోసం తహతహలాడుతున్న తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాప్యం చేస్తే దీని ప్రభావం 2014 ఎన్నికలపై పడక తప్పదు. అంతేకాక పవిత్ర పుణ్యక్షేత్రం ప్రతిష్ట అప్రతిష్ట పాలకాక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రం వరకు సుమారు 50,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా అన్ని కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని, అలాగే 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 1, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 2 ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 249, వసంతోత్సవం టికెట్లు 176, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 31 అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉండే సేవా టికెట్లను ఆదివారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2,911 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,130 రూపాయలు. వెండి 1 కిలో 59,180 రూపాయలు కాగా 1 గ్రామ్ రిటైల్ ధర 63 రూపాయల 30 పైసలుగా ఉంటుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిరణ్ సర్కారు మెడలు వంచైనా 450 కోట్లను మంజూరు చేయిస్తాం. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి హెచ్చరిక. దేశాన్ని అవినీతి కూపంలోకి నెట్టేసిన యూపీఏ గద్దె దిగాలి. బొగ్గు కుంభకోణంలో దుర్వినియోగం అయిన కోట్లాది రూపాయలకు ప్రధాని నైతిక బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి. వైఎస్సీ డిమాండ్. నగరంలో విద్యార్థుల రూట్ మార్చ్. హరితాంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ దే. దివంగత నేత ఆదర్శ పాలన కిరణ్ సర్కార్ కి చేత కాదు. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.